గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు దివ్య డైమండ్స్. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి? జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్ర బాబు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారితో మాట్లాడి రత్నాలకు సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఈ మధ్య చూశాను లక్కీ స్టోన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది పెట్టుకుంటే లక్క కలిసి వస్తుంది అనేసి గ్యారంటీ ఇస్తున్నారు. సో అది నమ్మచ్చు అంటారా? లేదండి, అలాంటి వాళ్ళు అరెస్ట్ కూడా అయిపోయారు. ఎందుకంటే ఎలాంటి మోసం జరుగుతుందంటే అదృష్ట రత్నం అని పేరు చెప్పట్లేదు. సో అలాగా చెప్పకుంటే, ఎందుకంటే పేరు చెప్తే వాళ్ళు ఎక్కడైనా పోయి కొనుక్కుంటారని. సో ఇలాగ జరిగే వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యారని కూడా విన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గమనించండి, ట్రూత్ ప్రివేల్స్ అండి. మనము నిజంగా అసత్యము ఎన్నాళ్ళు ఆడలేము, అబద్ధం అన్నది ఎన్నాళ్ళు సాగదు. వీళ్ళంతా ఎప్పుడైనా ట్రూత్ను పట్టుకుని ఉంటే ఏదైనా మనము సక్సెస్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ అదృష్టరత్నం అని కాదు, ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది అన్నది మనం ఫాలో కావాలి. కాకపోతే శాస్త్రం చాలా గొప్పదండి, ప్రాక్టీస్ చేసే వాళ్ళు కరెక్ట్గా లేరు. అండ్ మనం ఒక్కటి ఆలోచించాలి, ఏ ఒక్కరు సృష్టించింది కాదు. శాస్త్రాల ప్రమాణాలు ఏమున్నాయి, ప్రపంచం అంతా ఎలా నమ్ముతుంది అన్న పారామీటర్స్ మీద మనం నమ్మినట్టయితే దాని బెనిఫిట్ ఉంటుంది. లేదంటే ఎవడు పడితే వాడు ఏ సబ్జెక్ట్ పడితే ఆ సబ్జెక్ట్ మాట్లాడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా ఏముండదండి. నిజంగా జాతి రత్నాలు ఏవైతే ఉంటాయో, ప్రెషియస్ జెమ్ స్టోన్స్, దీనికంటూ ప్రపంచవ్యాప్తంగా ఒక సర్టిఫికేట్ విధానం ఉంది, అథెంటిక్ సిస్టమ్ ఉంది. అలా తీసుకుంటే ఒక పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట వాస్తవం. శాస్త్రం ఎలాగూ చెప్తూనే ఉంది. అది కాకుండా మనం ఒక డేటాబేస్ ఆధారంగా చూసుకున్న, సైకలాజికల్ చూసినా పెద్ద పెద్ద దేశాధినేతలు, రాజ్యాధినేతలు అందరూ రత్నాలు ధరిస్తారండి. ప్రెసిడెంట్స్ నుండి ప్రైమ్ మినిస్టర్ చాలా వరకు ఈ రత్నాలు ఎందుకు ధరిస్తారంటే నిజంగా హ్యూమన్ క్యాపబిలిటీస్ని ఇంక్రీజ్ చేస్తుంది, విచ్ హాస్ ప్రూవెన్. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషిలో మేధాశక్తి అంతా ఉంటుంది, దాన్ని స్టిమ్యులేట్ చేసి క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. సో ఆ విధంగా రత్నాలు కలర్ కాస్మిక్ రేస్ ద్వారా కాన్స్టెంట్గా మన బాడీకి టచ్ అయి ఉంటాయి కాబట్టి, సో ఇలాంటి సక్సెస్ అనేది ఏదో ఇట్లా అదృష్టం అనేది ఇట్లా కాదు. మనిషి ఎప్పుడైతే కరెక్ట్గా ప్రాపర్గా ఆలోచించగలుగుతాడో, టైమ్లీ డెసిషన్స్ ఎప్పుడైతే తీసుకుంటాడో సక్సెస్ ఉంటుంది. సో ఇలాంటివి అన్నీ జరగాలంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అవుతుంది రత్నాలు పెట్టుకోవడం. అది ఎలాంటి రత్నాలు? ప్రెషియస్ జెమ్ స్టోన్స్. అందులో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఏది రత్నాలు ప్రభావితమైన రత్నాలు ఏంటి, ప్రభావితం కాని దాన్ని ఎలా అంటాయి, మనం ఎలా గుర్తుపట్టాలి, అన్నింటి మించి రత్నం అంటే నమ్మాలంటే ఏంటి సిస్టమ్, ఇదే తెలుసుకోవాలంటే చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తున్నారు కాబట్టి చాలా వరకు డూప్లికేట్స్ వస్తున్నాయి. సో నేను చెప్పేది ఒకటే, దివ్య డైమండ్స్ నిజంగా రత్నాలు ఎంత ప్రభావితం చూపిస్తాయో, ఒకవేళ బై ఛాన్స్ డూప్లికేట్ అయితే అంతే నెగిటివిటీ కూడా చూపిస్తాయి. కాబట్టి రత్నాల విషయంలో కాన్షియస్గా ఉండండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్ అండ్ వీఆర్ రెడీ టు గివ్ ది ఇన్ఫర్మేషన్ అండి. దెర్ ఇస్ నో ఫోర్స్ ఎట్ ఆల్. సో నంబర్ సేవ్ చేసుకోండి. రత్నాల గురించే కాకుండా జాతకరీత్యా జ్యోతిషపరంగా కూడా యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎనీ టైమ్ అండి. సార్, రత్నాలు అంటే మామూలుగా భూమిలో నుంచి తీసినవే ఒరిజినల్ అని అంటారు కదా, మరి వాటికి భూమిలో నుంచి తీసినప్పుడు రంగు ఎలా ఉంటుంది? వీటికి రంగు అనేది ఎలా? సహజంగా ఉంటుంది, అది సహజంగానే భూమిలో అట్లా వస్తుంది. ఎవరు రంగు వేసినా ఏముండవు. అంత ఎందుకండి, ఇప్పుడు కొన్ని స్టోన్స్ వస్తున్నాయి, అది కొంచెం లైట్ కలర్ ఉంటాయి. ఇప్పుడు ఎల్లో కలర్ ఉందనుకోండి, కొంచెం ఉంటుంది కలర్, ఒక 10% 20% ఉంటుంది. రత్నం వాల్యూ రంగు మీద కూడా ఉంటుంది కాబట్టి రంగు వేస్తున్నారు. సో సహజ సిద్ధంగా న్యాచురల్ జెమ్ స్టోన్స్లో ఏంటంటే సహజ సిద్ధమైన రత్నాలలో సహజ సిద్ధంగా న్యాచురల్గా భూమిలో వస్తుంది. ఆ రంగు, లస్టరు, ఫైరింగ్ అంతా భూమిలో వస్తుంది. సో మనిషి ఇన్వాల్వ్మెంట్ అయితే దానివల్ల ప్రయోజనం ఉండదు. సో మనం ఎవరు రంగు వేయరండి, కాకపోతే ఎన్హాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య తక్కువ కలర్ ఉన్న దాన్ని రకరకాల పద్ధతుల్లో కెమికల్ కాంపోజిషన్స్ పెట్టి రంగు వేస్తున్నారు. బట్ అలాంటిది కూడా మనకు జాతకరీత్యా పనికిరాదు. అందుకే చెప్తున్నా, ప్రభావితమైన రత్నం దేన్ని అంటారు? సహజ సిద్ధంగా ఉన్నది, న్యాచురల్గా కలర్ ఏదైతే 35% మినిమం ఉందో, క్లారిటీ, కలరు, కట్టు, క్యారెట్ వెయిట్ మినిమం 1 క్యారెట్ ఇలా ఉంటే రత్నం ప్రభావం కనబడుతుంది. అదే మ్యాన్ ఇన్వాల్వ్ అయ్యారంటే ఉండదండి, ఎలాంటి ప్రభావం ఉండదు. ఎందుకంటే స్పాయిల్ అయిపోతుంది. ఒక సహజంగా ఇప్పుడు చెట్టు కానీ దేన్నైనా ఒక సహజంగా ఎదిగే దాంట్లో నేచర్ దాంట్లో మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అయితే స్పాయిల్ అవుతుంది. అదొకటి సింపుల్గా అర్థం చేసుకుంటే సరిపోతుందండి. ఓకే సార్, మరి ఇప్పుడు డూప్లికేట్ మీరు చెప్పినట్టు చాలానే వచ్చేస్తున్నాయి, నమ్మేసి తీసుకుంటున్నారు చాలా మంది. ఒరిజినల్ కి డూప్లికేట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? డిఫరెన్స్ ఏం తెలియదండి, నేకెడ్ అయితే ఎవరు చెప్పలేరు. అసలు నిజంగా చెప్పాలంటే అవే 80% పైన ఉన్నాయి. సో చాలామందికి తెలియదు, ఎందుకంటే రేట్ కంపారిజన్ చేస్తారు. కాకపోతే కంపేర్ చేయొద్దని కాదు, ఒక స్టాండర్డ్ ప్రోడక్ట్ స్టాండర్డ్ పారామీటర్స్ మీదనే మీరు కంపేర్ చేసుకోవాలి.
అంతేగాని ఇక్కడ తక్కువ దొరుకుతుందని కానీ కమిట్మెంట్ లేకుండా పెద్ద షోరూమ్ చిన్న షోరూమ్ సంబంధం కాదు. అథెంటిసిటీ, ఆథరైజ్డ్ ఇవి చూసుకోవాలా. అండ్ ఆయన పెద్ద గురువు గారు సంబంధం లేదు. గురువు గారు అన్లెస్ అండ్ అంటిల్ ఆయన జెర్మాలజిస్ట్ అయ్యిండు, ల్యాబ్ ఉంటే తప్ప ఆ గురువు గారిని ఎంత పెద్ద గురువు గారిని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరి మనిషి కళ్ళైనా లిమిటేషన్స్ ఉంటాయండి, ఒక లిమిటేషన్స్ ఉంటాయి. మైక్రోస్కోప్ చేసే పని ఏ మనిషి కళ్ళు చేయవు. సో మైక్రోస్కోప్స్ క్వాలిఫైడ్ ఉండి మైక్రోస్కోప్స్ లాంటి ఎక్విప్మెంట్స్ ఉండి దాంట్లో చూసి కన్క్లూడ్ చేస్తేనే అది జాతిరత్నం అని నమ్మాలి. అది కూడా రైటింగ్ కమిట్మెంట్ ఇవ్వాలి. సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మీరు జనరల్గా జస్ట్ ఓరల్ కమిట్మెంట్స్ కానీ పెద్ద పెద్దగా రకరకాల పద్ధతుల్లో ఇచ్చే మీరు అడగకపోయినా చెప్పేవాళ్ళు కానీ ఈ అదృష్టరత్నం అని కానీ పేరు చెప్పకుండా ఈ రకరకాల పద్ధతులు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ ఫేక్ స్టోన్స్ అండి. నేను ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ డైమండ్ వాల్యూవర్గా, జెమ్ స్టోన్ వాల్యూవర్గా ఐఎమ్ ఎవ్రీడే టెస్టింగ్. నాట్ ఓన్లీ టెస్టింగ్ అండి, ఐఎమ్ మెయింటైనింగ్ ద డేటా. సో ఇప్పుడు 80-85% ఏ మంత్లో ఎట్లా వస్తున్నాయి, ఎప్పుడు గ్రోత్ పెరుగుతుంది, ఇంత డేటా ఇప్పుడు నేను వీఆర్ దివ్య డైమండ్స్ ఈజ్ కలెక్టింగ్ అండ్ మెయింటైనింగ్ అండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. అహ్మద్ గారు హనుమకొండ నుంచి. హలో అండి అహ్మద్ గారు. అహ్మద్ గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అహ్మద్ నా పేరు. ఓకే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్. 20 తారీఖు 5వ నెల 75. టైమింగ్ చెప్పండి. ఆఫ్టర్నూన్ తర్వాత. ఆఫ్టర్నూన్ అంటే అప్రాక్సిమేట్లీ 2 ఉంటుందా అండి? 2 తర్వాత. అవును. చెప్పండి అహ్మద్ గారు, ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్స్ లాంటివి పెట్టుకున్నారా మీరు? పగడం సూటబుల్ కాదు. ఎవరు చెప్పారు పగడం పెట్టుకోమని? డెడ్ అగైనెస్ట్. ఒకటి మీరు గమనించండి అహ్మద్ గారు, ఈ రత్నధారణ అడ్వైజ్, రత్నాల అడ్వైజ్ అన్నది ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ ఉండాలి. అర్థమైందా? ఇది దీనికి ఒక స్టడీ ఉంది. ఇది నథింగ్ బట్ ఖగోళ శాస్త్రము, ఆస్ట్రానమీ. దీంట్లోనే దాన్ని ఆస్ట్రాలజీ అని ఇప్పుడు మన ఈ ఆస్ట్రాలజీగా కూడా ఫేమస్. అయితే దీంట్లో ఏంటంటే ఈ బర్త్ చార్ట్ ఆధారంగా మీరు పుట్టినప్పుడు ఈ ప్లానెటరీ పొజిషన్ సోలార్ సిస్టంలో ఎట్లా ఉందన్నది ఈ ఆస్ట్రాలజీ చెప్తుంది. ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ ఆస్ట్రానమీ. అయితే దీంట్లో ఏ ప్లానెట్స్ మనకు ఫేవరబుల్గా ఉన్నాయి, నాట్ ఫేవరబుల్గా ఉన్నది అంత యాక్యురేట్గా సైంటిఫిక్ పద్ధతిలో ఈ జ్యోతిష్ శాస్త్రం ఉంది. సో ఇప్పుడు మీరు ఏదైతే పగడం పెట్టుకున్నారో అబ్సల్యూట్లీ రాంగ్ స్టోన్. తర్వాత ఇప్పుడు మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాల్సింది ఎమరాల్డ్ పెట్టాలండి. ఎమరాల్డ్ అండ్ నీలం, ఈ 2 రత్నాలు మీరు లైఫ్ లాంగ్ పెట్టుకోవాలి. అండ్ చాలా సందర్భాలు రత్నాల గురించి చెప్పాను, మీరు నంబర్ సేవ్ చేసుకోండి. రత్నాల గురించి ఎక్కువ తెలుసుకోవాలి. జస్ట్ రత్నము ఏది పడుతుందని ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ దగ్గర పోయి తెలుసుకుంటే సరిపోతుంది. అందులో కూడా చాలా రకరకాల తప్పులు చెప్తారు. బట్ దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఉంటుంది. ఎంత పెద్ద స్కాలర్ అయినా ఇండివిజువల్ అడ్వైజ్ కంటే ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఇస్ మోర్ అథెంటిక్. సో దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నందువల్ల అడ్వైజ్ కూడా అథెంటిక్ ఉంటుంది. సో ఎమరాల్డ్ అండ్ నీలం, ఇక రత్నాల గురించి ఎక్కువ తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల, 1 కాదు 2 కాదండి, హండ్రెడ్స్ ఆఫ్ డూప్లికేట్స్ ఉన్నాయి, సిమిలర్గా ఉంటాయి. ఈవెన్ క్వాలిఫైడ్ పర్సన్ నేనైనా ఎవరైనా ల్యాబొరేటరికల్ ఎక్విప్మెంట్స్ వాడుకుంటే చెప్పలేము, అది పరిస్థితి. సో మీరు కూడా గమనించాలి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ కొనకూడదు, ల్యాబ్ ఉండాలి, రికగ్నైజర్. సింపుల్ అండి, ఒక క్వాలిఫైడ్ ఉండి ఒక ల్యాబ్ ఉండి ల్యాబ్కు రికగ్నైజ్డ్ ఉండి వాడు ఒక కమిట్మెంట్ ఇస్తే దెన్ ఇట్ ఈస్ అవైలబుల్. అలాగా హార్డ్లీ రికగ్నైజ్డ్ ల్యాబ్ 1-2 కంటే ఎక్కువ లేవు. ఫర్ యూర్ ఇన్ఫర్మేషన్, మిగతా అందరూ కాంపౌండర్ లాగా ఒక 5 days కోర్సు 10 days కోర్సు చదివి ల్యాబ్ అని పెట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ అథెంటిక్ కాదు. సో ల్యాబ్ రికగ్నైజేషను, క్యాలిబ్రేషను, మన మెషినరీ క్యాలిబ్రేషన్, ఇవన్నీ రికగ్నైజేషన్లో ఉంటాయి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ బయింగ్ ద జెమ్ స్టోన్స్. ఎందుకంటే మనీ ఇన్వాల్వ్మెంట్ కూడా రత్నాల పర్చేస్లోనే ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా మంచి కొనండి. నిజంగా చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి రత్నాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పీపుల్ ఆర్ వేరింగ్ ద జెమ్ స్టోన్స్. ఓకే సార్, ఇప్పుడు ఎనీ పర్సన్ ఎవరైనా సరే జాబ్ పరంగా ఈ రత్నం యూజ్ అవుతుంది, అవును, స్టడీ పరంగా ఈ రత్నం యూజ్ అవుతుంది అని ఉంటుంది. ఎందుకంటే చాలా మల్టిపుల్ వేస్లో ఇప్పుడు ధనకారకుడు, విద్యాకారకుడు, వివాహకారకుడు ఇట్లా ఉంటుంది జాతకరీత్యా. కాకపోతే ఒక్కోసారి చూడండి, మనం ఎంత కష్టపడ్డా కొన్ని కలిసి రావు. కలిసి వచ్చేదాన్ని అదృష్టం అంటాం, కలిసి రాకపోతే బ్యాడ్ లక్ అంటున్నాం. సో కలిసి రావాలనేది ఎక్కడుంది, ఎవరి చేతిలో ఉంది? ఇట్ ఇస్ బియాండ్, మన కంటికి కనపడదు. అదృష్టం అంటేనే దృష్టికి కనపడింది. సో ఇలాంటి అదృష్టం అనేది మన చేతిలో ఉండదు. కాకపోతే ఎలా ఉంటుందంటే కొన్ని ఇలాంటి మెథడ్స్ చేయడం వల్ల నిజంగా అప్పుడు ఆలోచన స్ఫురణ కానీ కలిసి రావడం కానీ, దట్ ఈస్ కాల్డ్ అదృష్టం. ఇది ఏమి చేయకుండా రావాలంటే కాదు, నేను సింపుల్ మెథడ్లో చెప్తున్నా.
అదర్వైజ్ శాస్త్ర ప్రకారంగా చూస్తే అదృష్టాన్ని రత్నాలే ప్రభావితం చేస్తున్నాయి, శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శాస్త్రాలు కూడా ఎవరు తయారు చేసింది కాదు కదండి, వేదాల్లో ఒక భాగం, వేదాల్లో జ్యోతిషాస్త్రం ఒక భాగం. సో అంత ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనము అదే కరెక్ట్గా ఫాలో అయ్యాం. నిజంగా వేదాల్లో శాస్త్రాల్లో ఉన్నదే ఇప్పుడు సైన్స్ నిరూపిస్తుందండి. సైన్స్ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని నిరూపిస్తుంది. ఆల్రెడీ ఉన్నాయి మన శాస్త్రాల్లో, వేదాల్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసుకోవాలి ఏంటంటే నిజంగా రత్నం ప్రభావితం ఉందని అర్థం చేసుకోవడం ఒక పాయింట్. ఏ రత్నం ప్రభావితంగా ఉంటుంది, ఎవరిని నమ్మాలి, ఎలా నమ్మాలి అనేదే ఇక్కడ మీరు చూసుకోవాలి. ఇక్కడ పొరపాటు చేశారనుకోండి, మరి 80-90% డూప్లికేట్స్ ఉన్నప్పుడు ఏమైపోవాలి అవి. ఖచ్చితంగా ఎక్కడ పొరపాటు చేసినా ఫస్ట్ డూప్లికేటే వస్తుంది. డూప్లికేట్ వల్ల ఈ ప్రమాదం ఏంటంటే మీరు డబ్బులు పోవడమే కాకుండా ఇట్ ఈస్ జబ్బులు వచ్చేస్తాయి, డిసీజెస్ వస్తాయి. సో అది విచ్ హాస్ డిక్లేర్డ్ వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబొరేటరీస్. అందుకే ఒక సిన్సియర్గా నేను ఒక జెమాలజిస్ట్గా చెప్పేది ఏంటంటే రత్నధారణ ఎంత లాభం చేస్తుందో డూప్లికేట్స్ అయితే అంత నష్టం చేస్తాయి. కాబట్టి కరెక్ట్గా జీవితాన్ని మనం సుఖమయం చేసుకునే అవకాశం మన దగ్గరనే ఉంది. అండ్ ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే కాన్ఫిడెంట్గా పాజిటివ్గా కొంచెం పాజిటివ్నెస్ తక్కువ ఉండడము, చిన్న చిన్న సమస్యలకు బెంబేలెత్తిపోతుంటారు కదా, అలాంటి వాళ్ళు రత్నాలని ఆశ్రయించి మైండ్ స్ట్రాంగ్ అవ్వడము, కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవడం చాలా వరకు జరిగింది. ప్రపంచవ్యాప్తంగా నేను కూడా ఒక ఫీడ్బ్యాక్ డేటాబేస్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. ఇది మేక్ బిలీవ్ సిస్టమ్ కాదు. ఎప్పుడైతే వీళ్ళ మూఢనమ్మకాలు ఏవైతే చాలామంది ఇళ్ళకించి డెవలప్ చేశారో అది అలాంటి సిస్టమ్ నమ్మకూడదు. 11 రోజుల్లో బెనిఫిట్ అవుతుంది, 100% ఈ క్లాసిఫైడ్ యాడ్స్లో ఉంటాయి. అవన్నీ మోసాలండి, వశీకరణ రకరకాలు వస్తాయి. అవన్నీ నమ్మకూడదు. అవన్నీ ఎందుకంటే మిమ్మల్ని టెంప్ట్ చేసినట్టు ఉంటాయి. అలా ఉండదు. రత్నం పెట్టుకుంటే ఇట్స్ ఓవరాల్ ప్రాస్పారిటీ. ఎందుకంటే స్లో అండ్ స్టడీ, మీ మైండ్ స్ట్రాంగ్, టైమ్లీ డెసిషన్, దీస్ ఆర్ ద థింగ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద సక్సెస్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ ద బయింగ్ ద జెమ్ స్టోన్స్. ఓకే సార్, ఏవి చూద్దాం. Yes. దివ్య డైమండ్స్ ఏవి ప్లీజ్. Divya Diamonds, all under one roof. Astrology Department, MGTL, Mahendra's Gem Testing Laboratory, NIIG, Mahendra's International Institute of Gemology, Showroom, R&D, Research and Development Department. రత్నశాస్త్రం జెమాలజీ. జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతి రత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతి రత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతి రత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్, జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే నంబర్ 1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఓకే సార్, కాలర్ ఉన్నారు చూద్దాం. విజయ్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. హలో అండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరండి, నా గురించి తెలుసుకోవాలి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 21/0. కొంచెం మీరు పక్కన వాల్యూమ్ తగ్గించరా అండి టీవీది? 21st 20/0/1989 అండి. 21st మంత్ చెప్పండి. 1989. 21st మంత్ చెప్పండి. మంత్ అండి, మీరు పుట్టిన మంత్ అనేది.
చెప్పండి. ఆగస్ట్ ఉంది. ఆగస్టు ఇయర్ 1989 సార్. 89. ఓకే, టైం చెప్పండి. టైం ఐడియా లేదు సార్. టైం ఐడియా లేకుంటే అయ్యా మీరు ఎక్కడి నుండి మాట్లాడుతారు? హైదరాబాద్. ఎక్కడి నుండి మాట్లాడేది? హైదరాబాద్. మీరు బేగం అది మాధవ్పూర్కి రండి. అరగంట టైం పడుతుంది డేట్ ఆఫ్ బర్త్ టైం లేకపోతే, ఎందుకంటే ఎవ్రీ 2 అవర్స్కి లగ్నం మారుతుంది కాబట్టి. ఎందుకంటే చెప్పొచ్చు ఇప్పుడు దీని బేసిస్ కూడా, కానీ అది యాక్యురేట్ మెథడ్ కాదు. మరి యాక్యురేట్ కాకపోతే ఎంత కాస్ట్లీ రత్నం పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి దీనికంటూ ఇప్పుడు ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ బేసిస్ మీద అడ్వైజ్ ఉంటుంది. దానికంటూ ఇప్పుడు దివ్య డైమండ్స్ గ్రూప్లో ఒక బెస్ట్ అస్ట్రాలజర్ ఉన్నాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే చెప్పగలిగే కెపాసిటీ అనమాట. సో మీరు మాధవ్పూర్కి రండి. ఆయన ఒక 20 minutes టైం పడుతుంది. డేట్ టు టైం ఉన్న వాళ్ళు చెప్పొచ్చు. నేను ఇప్పుడు వాళ్ళకి ఏ సూట్ అవుతుందో కరెక్ట్గా ఇమీడియట్గా చెప్పగలుగుతాం. ఓకేనండి, నంబర్ సేవ్ చేసుకొని మీరు మాధవ్పూర్కి రండి. ఓకే సార్, ఇప్పుడు రత్నాన్ని మొత్తం దాన్ని ధరించాలంటే ఎన్ని రకాల టెస్ట్లు అనేది చేస్తుంటారు? 12 టెస్ట్లు ఉంటుంది కంప్లీట్. ఇప్పుడు ఒక 13th టెస్ట్ కూడా వచ్చింది, స్పెక్ట్రోస్కోపిక్ అని. బేసిక్ అయితే 12 రకాల పరీక్షలు ఉంటాయి. దాంట్లోనే అప్పుడే బయటపడుతుంది ఇది జాతిరత్నం అవును కాదు. ఇప్పుడు కొన్ని సింథటిక్స్ ఇప్పుడు తయారు చేసే స్టోన్స్లో 11 పరీక్షలలో పాస్ అవుతుంది, 12th టెస్ట్లో ఫెయిల్ అవుతుంది. సో అంత యాక్యురేట్గా తయారు చేస్తుండ్రు. సో వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. అంటే అలాంటప్పుడు నేకెడ్ అయితే చూసి చెప్పనేలేము. మైక్రోస్కోప్స్ లాంటి టెస్ట్లు, స్పెక్ట్రోస్కోప్స్, పోలరిస్కోప్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇలాంటి మెషినరీ ద్వారానే యాక్యురసీ తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు 11 టెస్ట్లో పాస్ అయ్యి 12th ఫెయిల్ అయితే ఇంకా అది కాదనంటే అన్నిట్లో పాస్ అవుతేనే అది రత్నం. 12 రకాల పరీక్షలు అంటే 12 రకాల్లో ఇది జాతిరత్నం అయి ఉండాలి. సో ఎందుకు 12th ఫెయిల్ అవుతుంది అని అంటే అది మ్యాన్ మేడ్ ఉంటుంది. అంత యాక్యురేట్గా మ్యాన్ క్రియేట్ చేస్తున్నారు. సో అదే న్యాచురల్ ఉంటే అది లో క్వాలిటీ కానీ హయ్యర్ క్వాలిటీ కానీ 12 టెస్ట్లో పాస్ అవుతుంది. బట్ మళ్ళీ అగైన్ ఇది జాతిరత్నం అని కంక్లూడ్ అయిన తర్వాత క్వాలిటీ డిఫరెన్షియేషన్స్, సో కలర్ బట్టి, క్లారిటీ బట్టి, మళ్ళీ ఇప్పుడు జాతిరత్నము అని కంక్లూడ్ చేయడం ఒక పద్ధతి, తర్వాత దాని ఎఫెక్టివ్నెస్ దేని మీద ఉంటుంది, క్వాలిటీ గ్రేడేషన్స్ ఏంటి, కలర్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఇంటర్నల్ ఇంక్లూజన్స్ ఎలా ఉన్నాయి, ఇంత దిర్ ఇస్ ఎ బిగ్ సబ్జెక్ట్. కాబట్టి దిర్ ఇస్ ఎ 2 year స్టడీ ఆఫ్ ద జెమాలజీ, 2 year స్టడీ మినిమం టు కంప్లీట్ ఆల్ ద జెమ్ స్టోన్ స్టడీ. అదే కాకపోతే టైలర్ మేడ్ కోర్సు లాగా ఒక నవరత్నాల కోర్సు అని అవన్నీ కూడా చాలా వచ్చాయి. దానివల్ల వెరీ లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. దానివల్ల కూడా మనకు యాక్యురసీ వి కెనాట్ ఐడెంటిఫై ఆల్ ది జెమ్ స్టోన్స్. సో మనం చూసుకోవాలి ఏంటంటే రత్నాలు ప్రపంచవ్యాప్తంగా అథెంటిక్గా ఉందండి. పెద్దోళ్ళు అసలు కొన్ని రత్నాలు ఆక్షన్స్లో, ఈ ఆక్షన్స్ జెనీవా, హాంకాంగ్, న్యూయార్క్లో ఆక్షన్స్ అవుతాయండి. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ సన్షైన్ రూబీ అనేది ఒకటి వేలు మీద పెట్టుకునే ఒక రత్నము 230 కోట్లకు అమ్ముడుపోయింది. అంటే ఎంత క్రేజ్ ఉంటే మరి రత్నాలకు అంత వాల్యూకి అమ్ముడుపోతుంది. అలా ఏముండొచ్చు అంటే ఇందులో మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. అదృష్టం ఉంది, ప్రైడ్ ఉంది, అసెట్ పరంగా ఉంది, ఆ బ్రైట్నెస్, బ్యూటీ ఆస్పెక్ట్స్ అన్నింటి మించి ప్రైడ్, అసెట్, మూవబుల్ అసెట్, ఇలాగ మల్టిపుల్ వేస్లో రత్నాలు అనేది చరిత్ర కూడా చూస్తే చూడండి. ఇప్పుడు మహాభారతంలో శమంతకమని అది ఎన్నో టన్నుల బంగారం సృష్టించేది. అలాంటి ప్రీమియం క్వాలిటీ రత్నాలు ఎవరి దగ్గర పెడతారో నిజంగా ఆటోమేటిక్గా అన్ని విధాలు కలిసి వస్తాయి. డబ్బు మల్టిప్లై అవుతుంది, పేరు ప్రతిష్టలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అలా వస్తున్నాయి కాబట్టి ఇంత డబ్బు వెచ్చించి అది మరీ ఎగబడి పోటీలో పడి కొనడం జరుగుతుంది. సో ఫర్గెట్ అబౌట్ సచ్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ అండి. కాకపోతే ఒక చిన్న జాతి రత్నం, మనకు సూటబుల్ రత్నం కూడా 10-20,000 రూపీస్ బడ్జెట్లో 1 carat మినిమంగా పెట్టుకోవచ్చు. యథాశక్తి అన్నట్టు పూజ మనం చేసినప్పుడు ఎంత చేసినా కాన్సన్ట్రేషన్ అంటూ మనము 10-20,000 రూపీస్ బడ్జెట్లో కూడా ఒక జాతి రత్నం, ఒక ప్రభావితం రత్నము డైరెక్ట్ మైనింగ్ నుండి సేకరిస్తున్నాం కాబట్టి దివ్య డైమండ్స్ ఈజ్ ప్రొవైడింగ్ టు ఆల్ అండి. అలాగే ఈక్వల్గా దివ్య డైమండ్స్లో దొరకని రత్నం అంటూ ఉండదు. సుపీరియర్ క్వాలిటీ రత్నాలు ఉంటాయి, ద బేసిక్ క్వాలిటీ ఉంటుంది. సో అన్నింటి మించి దివ్య డైమండ్ మా కన్సెంట్ ఏంటంటే అండి, ఎవరైతే దివ్య డైమండ్స్లో కొంటారో ప్రతి ఒక్కరికి ఆ రత్నం యొక్క ఎఫెక్ట్ అందాలని అంత కేర్ తీసుకుంటాం. ఎలాంటి రత్నాలు ప్రభావితంగా ఉంటాయి, ఏవి ఉండవు అన్నది ల్యాబ్ ఫుల్ ఫ్లెడ్జ్లో ఉన్నందువల్ల, ఒక టీమ్ ఆఫ్ జెమాలజిస్టులు కూడా ఉన్నందువల్ల అసలు మ్యాక్సిమం టైం మేమైతే ఇప్పుడు మేము సేల్స్లోనే ఉండము, ఓన్లీ టెస్టింగ్ దీంట్లోనే ఉంటామండి ఎక్కువ. ఓకే సార్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మంచిర్యాల నుంచి మహేష్ గారు. హలో అండి. హలో మహేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. చెప్పండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి.
06/05/1988 టైం చెప్పండి. అండ్ ఈవినింగ్ 4:55. ఈవినింగ్ 4:55 అండి. చెప్పండి సార్, మీరు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారా ఇంతకుముందు? స్టోన్స్ ఏం పెట్టుకోలేదు కదా, ఏ స్టోన్ బాగుంటుంది? మీరు పెట్టుకోవాల్సింది బ్లూ జాగర్ వజ్రం పెట్టుకోవాలండి. 20 cents అబౌవ్ ఉండాలి. బ్లూ జాగర్ వజ్రము, డైమండ్ అంటాము ఇంగ్లీష్లో. అండ్ దీంతోపాటు ఎమరాల్డ్, ఈ రెండు కంబైన్డ్గా పెట్టుకోవాలి. 20 cents అబౌవ్ ఉండాలి. ఓకే. అండ్ ఈఎఫ్ కలర్ ఉండాలి. అండ్ తర్వాత VVS1 కానీ మ్యాక్సిమం VVS2 వరకు ఉంటే సరిపోతుంది. క్వాలిటీ గ్రేడ్స్ ఇట్లా ఉండాలి. అండ్ ఈ కలర్ ఈ విధంగా ఉండాలి. అండ్ కట్ వచ్చి ఎక్సలెంట్లో ఉండాలి. అప్పుడే దాన్ని పర్ఫెక్షన్ అనేది ఉంటుంది జాతకరీత్యా. సో మేము ఇప్పుడు దివ్యా డైమండ్స్ ఇచ్చే డైమండ్లో ప్రతి డైమండ్ మీద ఒక యూనిక్ నంబర్ ఉంటుంది. సో మీకు అలాంటి GIA సర్టిఫైడ్ డైమండ్సే ఇప్పుడు దివ్యా డైమండ్స్ నుండి మేము ఇస్తున్నాం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది GIA ల్యాబ్ సర్టిఫైడ్ అంటే ద బెస్ట్ ల్యాబ్ ఇన్ ద వరల్డ్. అంతకంటే హయ్యర్ ల్యాబొరేటరీ లేదు ప్రపంచంలో. సిన్స్ ఐఎమ్ క్వాలిఫైడ్ ఫ్రమ్ GIA కాబట్టి వీఆర్ యాజ్ ఫర్ యాజ్ డైమండ్స్ కన్సర్న్డ్ ఐఎమ్ ప్రొవైడింగ్ ఓన్లీ GIA సర్టిఫైడ్ డైమండ్స్. అదే వేరాజ్ ఇన్ ద మార్కెట్లో IGI సర్టిఫైడ్ డైమండ్స్ ఉంటాయి. ఈ IGI సర్టిఫైడ్ డైమండ్స్లో క్వాలిటీ వేరియేషన్స్ ఉంటాయి. ఎన్నో సందర్భాలు ప్రూవ్ అయింది. అది లో క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ అని ఇచ్చేస్తారు. సో అట్లా మల్టిపుల్ వేస్లో జరుగుతూ ఉంటాయి. అది GIAలో ఉండదు. అంత అథెంటిక్గా ఉంటుంది కాబట్టి వరల్డ్ వైడ్ రికగ్నైజేషన్ ఫర్ ద GIA సర్టిఫైడ్ డైమండ్స్. దివ్యా డైమండ్స్ ఈజ్ ప్రొవైడింగ్ ఓన్లీ GIA సర్టిఫైడ్ డైమండ్స్ అండి. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు. నెల్లూరు నుంచి వెంకటరమణయ్య గారు. హలో అండి. అవును మేడం, నేనే మేడం. ఓకే, చెప్పండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? అవును మేడం, నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 06/1981 మేడం. అర్థం కాలేదండి, సరిగ్గా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం. కొంచెం మీ లైన్ డిస్టర్బెన్స్ ఉందండి. క్లియర్గా ఉన్న ప్లేస్లోకి వచ్చి కొంచెం మాట్లాడండి. వినబట్లేదండి మీ కాలు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుంటాం సార్. కాల్ కట్ అయినట్టు. పర్వాలేదు. ఇప్పుడు కొంతమంది తప్పుడు డెసిషన్స్ తీసుకుంటారు. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కానీ డెసిషన్ కరెక్ట్ గా అంటే లేదు, ఇది ల్యాబ్ సర్టిఫికేటే కదా అంటారు. ల్యాబ్కి అంత డిఫరెన్సెస్ ఉన్నాయండి. అదే చూడండి, ఇప్పుడు IGI అని ఒక ల్యాబ్ ఉంది, అది సర్టిఫై చేస్తుంది డైమండ్స్ను. IGI సర్టిఫై చేసే డైమండ్ ఒక క్యారెట్ డైమండ్ అనుకోండి, అది 3 లక్షలకు వస్తుంది. అదే సైజ్ అదే క్వాలిటీ డైమండ్ GIA సర్టిఫైడ్ చేస్తే 3.5 లక్షలు ఉంటుంది. ఎందుకు ఆ వ్యత్యాసము అంటే GIA కరెక్ట్గా సర్టిఫై చేస్తుంది. వాళ్ళు లో క్వాలిటీని కూడా హై క్వాలిటీ అని రాస్తారు. సో ఇలా జరుగుతుంది. చాలామందికి ల్యాబ్ వేరియేషన్స్ కూడా తెలియదు. చాలా సందర్భాల్లో నేను ఎన్నో సందర్భాల్లో ఫ్రీ జెమ్ టెస్టింగ్ క్యాంప్ కూడా కండక్ట్ చేశాము. ఇది ఏదో కొన్నాం నమ్మకంగా అనుకుంటారు కానీ నమ్మండి, నమ్మొద్దంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే మనకు కమిట్మెంట్స్, ఆథరైజేషన్ కమిట్మెంట్స్ ఉన్నప్పుడు బ్లైండ్గా కొనాల్సిన అవసరం లేదు. నేను అనేది అంటే ఇక్కడ మోసం కూడా ఎక్కడ జరుగుతుందంటే జస్ట్ బ్లైండ్గా నమ్మించోటే జరుగుతుంది. ఏదైనా రైటింగ్ కమిట్మెంట్ ప్రాపర్గా ఉన్నాయనుకోండి, మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. సో అదే చెప్తా ఉన్నాను, మా దగ్గర కొనాలని ఎప్పుడూ చెప్పట్లేదు. ఎక్కడ కొన్నా ఈ పారామీటర్స్ మీద కొనండి. రత్నాలు నిజంగా చాలా మహిమాన్వితమైనవి. ఎవరు తయారు చేయలే. దాని గొప్పతనాన్ని నేను చూశాను, ప్రాక్టికల్గా చూస్తున్నాను. లక్షల మంది కస్టమర్స్ దివ్యా డైమండ్స్కు. కొందరికైతే మిరాకిల్స్ జరుగుతాయి ఇప్పుడు పెట్టంగానే కొన్ని రోజుల్లో. బట్ నేను ఈ మాట ఎవరికి చెప్పను, పెట్టంగానే ఇట్లా జరిగిపోతుందని. బట్ జరిగిన కేసెస్ కూడా ఉంటాయి. అలా మనము టైం పారామీటర్ చేయలేం. బట్ ఓవరాల్గా చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు యాపిల్ పండు తింటే న్యూట్రిషన్ ఫుడ్ అని ఎట్లా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసిందో అలాగా రత్నధారణ, మంచి రత్నాలు పెట్టుకోవడం వల్ల మనిషికి దోహదమే అవుతుంది, మేలే జరుగుతాయి, ఓవరాల్గా హ్యాపీగా ఉంటాడన్నది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది. కాబట్టి రత్నాలకు అంత మంచి డిమాండ్ ఇంత ఉండడానికి కూడా కారణం అంటే మల్టిపుల్ రీజన్స్ కూడా ఉన్నాయి. భూమి ఏం పెరగట్లేదు, జనాభా పెరుగుతుంది. రత్నాల గొప్పతనం తెలుసుకొని కూడా చాలామంది రత్నాలు ఎంబడి ఉండడం వల్ల కూడా రత్నాల ప్రైస్ పెరుగుతుంది స్లోలీ. ఓకే సార్, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. ప్రదీప్ గారు, హలో అండి. హలో ప్రదీప్ గారు, చెప్పండి. హలో, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 2006 January 2nd. టైం చెప్పండి. టైం అండి. ఎప్పుడు మార్నింగా నైటా? ఓకే, 8:35 అండి. చెప్పండి సార్, ఎంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? ఎందుకంటే రైట్ స్టోన్ పెట్టుకుంటేనే దాని ప్రభావం ఉంటుందని అడుగుతున్నాను. ఎవరైనా పెట్టుకున్నారా? దాన్ని అడ్వైజ్ చేశారా ఎవరైనా? సరే, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది స్టార్ రూబీ
రెడ్ కలర్లో ఉంటుంది, ఒక స్టార్ ఎఫెక్ట్ ఉంటుంది, స్టార్ రూపీ పెట్టుకోవాలి. దీంతోపాటు కనక పుష్యరాగం, ఈ 2 రత్నాలు సూటబుల్ అండి. సో మీరు నంబర్ సేవ్ చేసుకోండి. ఈ రత్నాల గురించి చాలా చెప్పేది ఉంటుంది. ఇప్పుడు మీరు నంబర్ సేవ్ చేసుకొని కాల్ చేయండి. స్టార్ రూపీ ఎలా ఉంటుంది ఈ వివరాలన్నీ మీకు అందిస్తామండి. ఎందుకంటే దీంట్లో చాలా మనం చూసుకోవాల్సిన పారామీటర్స్ ఉంటాయి స్టార్ రూబీలో. ఎందుకంటే సూర్యుడికి సంబంధించిన రత్నము, అండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ప్రభావితంగా ఉంటుంది, మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో స్టార్ రూబీ అండ్ కనక పుష్యరాగం ఈజ్ సూటబుల్ ఫర్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. డైమండ్స్ గురించి మంచి అవేర్నెస్ ఇచ్చారు మా అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాల్టి దివ్య డైమండ్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.